హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంది అంటే అర్థమవుతుంది మీకు. ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టేస్తున్నారు. ఇది లడ్డు వివాదం ద్వారా పుట్టినటువంటి దారుణమైనటువంటి ఒక మానవహేతమైనటువంటి అంటే రాక్షసులు చేసేటువంటి పని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇళ్ళ మీదకి వెళ్ళి మొత్తం ధ్వంసం చేయటం, కార్ల అద్దాలు పగలగొడటం, పెట్రోల్ బాంబులతో జోగి ఇంటిపైకి రాళ్ళు పెట్రోల్ బాంబులు వేయటం, ఇలా విడుదల రజనీని టార్చర్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దాడులు చేయటం, ఇలా చూసుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ వైసీపీ వారి ఆస్తులు కనిపించినా వాటిపైన దాడులు చేస్తున్నారు. చివరికి లోపలికి వెళ్ళినా వైసీపీ వాళ్ళు ఉంటారు వేసిపడే అనే రేంజ్కి టీడీపీ నాయకులు వెళ్ళిపోయారు. అసలు కారణం ఏంటి? ఎవరి దగ్గర తప్పు ఉంది, ఎవరి దగ్గర ఒప్పు ఉంది, ఇక్కడ పత్తిత్తులు ఎవరు, పరమ ఎదవలు ఎవరు అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎదవలు అని ఎందుకు అంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా ఎప్పుడైతే కర్రలు రాడ్డులతో రోడ్డుల మీద పడి రౌడీల్లాగా బిహేవ్ చేశారో వాళ్ళని ఎదవలని అనాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా, తిరుమల తిరుపతి లడ్డు పైన ఫస్ట్ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా? జంతువుల కొవ్వులు కూడా కలిసినాయి అని చెప్పిన ఆయన కరెక్ట్ మాట్లాడారా లేదా? ఎందుకంటే ఇప్పుడు సిట్ నివేదిక మనం క్లియర్గా సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ మనం చూస్తూ ఉన్నట్లయితే అందుట్లో క్లియర్గా ఇందుట్లో జంతువులకు సంబంధించిన కొవ్వులు ఏమీ కలవలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అందుట్లో ఆవులకు సంబంధించిన కొవ్వులు కానీ, పందులకు సంబంధించిన కొవ్వులు కానీ, చేపలకు సంబంధించిన కొవ్వులు కానీ కలవలేదన్నది వాస్తవం. కానీ దీన్ని చెప్పి చిట్ ఎప్పుడైతే ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో, ఈ నివేదికని కోర్టుకు సబ్మిట్ చేసిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు రణరంగం అంతా. ఈ రణరంగంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్ అయిపోయారు అందరి దృష్టిలో. ఎందుకంటే ఇంతమంది హిందువుల మనోభావాలని కనీసం ఆలోచించకుండా నిర్లజ్జగా ఎలా చెప్పారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా ప్రశ్నించటమే కాదు, క్షమాపణ చెప్పాలంటూ అటు తిరుపతి ఎక్కడ దేవాలయాలు కల్పిస్తే అక్కడికి వెళ్ళి పాప ప్రక్షాళన పూజలు చేస్తూ ఉన్నారు. ఈ పాప ప్రక్షాళన పూజలు ఒకరు కాదు ఇద్దరు కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ పాప ప్రక్షాళన పూజలు చేస్తూ ఉన్నారు. ఈ పరాభవాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు, ఇంత డీఫేమ్ అవుతున్నామని ఆలోచించినటువంటి కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి రామ జన్మభూమి అని అయోధ్యకి పంపించిన లడ్డుల్లో కూడా 1,00,000 లడ్డులు ఇలాగే పంది మాంసం, ఆవు మాంసం వీటి నుంచి తీసిన కొవ్వుతో తయారు చేసి పంపించారు. ఎంత అపరాధం అంటూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చాలా 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 బాధాకరం. దీన్ని సహించకూడదు ఎవరు కూడా, ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి. అయితే ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు చింపడానికి వెళ్తున్నాను అంటూ, సరే ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారా? ఇది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ మీడియా దీన్ని ముందుకు తీసుకువెళ్తుందో, సోషల్ మీడియా లడ్డు కల్తీ లేదన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుందో, దాన్ని తట్టుకోలేని, సహించలేని, ఆ ఓటమిని అంగీకరించలేని చాలా కుసంస్కారంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కడతాం జరిగింది. ఏమని? ఆ ఫ్లెక్సీలు కనుక మీరు చూసినట్లయితే ఇంత దరిద్రంగా ఉన్నారేంట్రా అంటారు మీరే. చూడండి ఆ ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. దాంట్లో రాసిన టెక్స్ట్ కనిపించి ఇది నెయ్యే కాదు అంట, మహాపాపం నిజం, ఇది నెయ్యే కాదు అంటూ ఇక్కడ బొమ్మలు కూడా వేయటం జరిగింది వీళ్ళ. ఇదిగోండి మహాపాపం నెయ్యి కదంటూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే చాలామంది పోస్టర్లు ఇలా ప్రతి ఒక్క జంక్షన్లో వేసుకుంటూ వెళ్ళారు. అంటే ఎవరికి ఏమి సందేశం ఇస్తున్నారన్న విషయం క్లియర్గా ఎవరికి అర్థం కావట్లేదు. రీజన్ ఏంటంటే, సో
ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుందన్న విషయాన్ని క్లియర్గా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి డేటాని కనుక మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఎటువంటి ఫ్లెక్సీలు కూటమి నాయకులు పెట్టారు. ఇందులో పేరు ఊరు ఉండదు. ఆకాశరామన్న చేతకాని వాళ్ళు, చేతకాని ఎదవలు పెట్టారా ఫ్లెక్సీలు అనే ఆలోచన ప్రతి ఒక్కరు వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఫ్లెక్సీ పెడితే దానికి ఒక అడ్రస్, పెట్టినోడి పేరు, వాడి బలం, వాడి బలగం, వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ ఉండదు. ఒక్క నాయకుడి పేరు ఉండదు. ఒక్కళ్ళు కూడా దీనిపైన ఇది మేము పెట్టామని చెప్పుకునే దమ్ము ధైర్యం లేని వాళ్ళు మొత్తం కలిసి ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటూ ఉన్నారు. ఎందుకు అలా అంటున్నారంటే ఎవడి పేరు దానిపైన రాయలేదు కాబట్టి. కానీ ఆ ఫ్లెక్సీలు చించుదామన్నప్పటికి మాత్రం చుట్టుపక్కల 100 మంది పోగవుతారు. ఇది చించడానికి వీల్లేదంటారు. అంత దమ్ము ధైర్యం ఉండి అంత నిజంగా మొగాళ్ళు అయితే ఆ ఫ్లెక్సీల మీద పేర్లు ఎందుకు లేవురా అని అడుగుతూ ఉన్నారు జనాలు. ఒకసారి చూడండి ఏమని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు లేదా ఆలోచించండి. ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. చట్ట వ్యతిరేకమైన అంశం అని క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా. దీన్ని మేము వచ్చి చించేయచ్చు, కానీ మర్యాదగా చెప్తున్నాం, వితిన్ 24 hours లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి తీసేస్తాం. అర్థమైంది కదా. ఆయన ఏం చెప్పారు, చాలా మర్యాదగా చెప్పారు అంబటి రాంబాబు గారు. ఇలా ఫ్లెక్సీలు వేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇలా అసత్యాన్ని ఫ్లెక్సీలుగా వేయకూడదు. 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు మీ చేత్తో మీరే తీసేయండి అంటూ అంబటి రాంబాబు చెప్పాడు మర్యాదగా. మరి తీసేశారా, ఆలోచించి తీయలేదు. సో ఇది చూసిన తర్వాత ఏం జరిగింది, అంబటి రాంబాబు అనే వ్యక్తి అయితే ఫ్లెక్సీలు తీసేస్తామని అంబటి రాంబాబు గారు అన్న తర్వాత ఒక మహిళ, ఆవిడ ఒక గ్రంథాలయాలకు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన ఒక జాబ్లో ఉన్నారు. ఈవిడ కనీసం 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలకి ఈవిడ హెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవిడ పేరు వందన అంటారు. ఈవిడ చాలా పద్ధతిగా, తను ఎంత బాగా అంటే అంబటి రాంబాబు ఏమీ సరిపోడు ఈవిడ మాట్లాడిన మాటల ముందు. అంత అద్భుతంగా మాట్లాడింది ఈవిడ. భీమినిని వందన అంటారు. ఈవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు వచ్చి ఫ్లెక్సీలు పీకేస్తామని బయలుదేరారో అప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు వింటే సభ్య సమాజం, ఆడ సమాజం నిజంగా నిన్న అంబటి రాంబాబు గారు తప్పుగా మాట్లాడారంటే తప్పుగానే మాట్లాడారు, దాన్ని ఎవ్వడు సమర్థించడు. ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫీల్ అవ్వాలి అని ఇప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక మహిళ అటువంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో చూడండి. బ్యానర్ చించురా నువ్వు ముండా, మగోడివైతే రారా నువ్వు. ఈవిడికి మగతనం చూపించాలేమో అంబటి రాంబాబు గారు. మగోడివైతే నువ్వు రారా అని చెప్పింది. మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా ఇవి. ఈవిడ వందన గారు ఎందుకు ఇంత అద్భుతంగా తన వాగ్దాటిని వాళ్ళపైన ప్రయోగించారు. ఇది ప్రయోగించడం తప్పు కాదా, మరి ఈవిడపైన ఎటువంటి కేసులు పెడతారు అని చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా అడగాలని ఉంది నాకు. మరి ఎందుకంటే ఈవిడపైన ఎటువంటి కేసు పెట్టలేదు. ఈవిడ నోరు అదుపులో ఉందా లేదా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. ఏ కొడక ఎల్ కొడక అంట. అసలు ఆడవాళ్ళు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఫీల్ అవుతారు. మరి ఇక్కడ ఒక మహిళే నోరు పారేసుకుంటూ అమ్మ నా బూతులు తిడుతూ ఎల్ కొడక అంటూ ఉంటే మరి అప్పుడేం చేయాలి? వాడు మగోడైతే రమ్మని అంటుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళంతా టీడీపీ నాయకులే. ఎందుకు ఆ ఫ్లెక్సీలకు అడ్డంగా ఉండి ఆ ఫ్లెక్సీలు ఎందుకు కాపాడుతూ ఉన్నారు? వీళ్ళు మాత్రమే కాపాడుతున్నారంటే ఆ ఫ్లెక్సీలని పోలీసులు కూడా కాపాడుతున్నారు. ఆ కాపాడవలసిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరైనా ఫ్లెక్సీలు పెడితే తీసేసే అధికారం పోలీసులకు ఉంటుంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఆ ఫ్లెక్సీలని కాపాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారులను ఎందుకు ప్రవోక్ చేస్తున్నారు అనేది క్లియర్గా చూడాలి.
ఇది కొడకల్లారా ఇవన్నీ నార్మల్ లాంగ్వేజ్. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి అది అలవాటైపోయిందనా, లేదంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటే పెద్దదా? అంటే ఈవిడ ఎల్లకొడక అంటే తప్పు కాదు, అంబటి రాంబాబు అంటే తప్ప? అసలు ఇది నాకు ఫస్ట్ నుంచి ఆ రోజు నుంచి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మహిళ ఇంత విరుచుకుపడి, అది కూడా సభ్యంగా చదువుకొని మంచిగా గ్రంథాలయాలకి హెడ్గా ఉన్నటువంటి ఈవిడ ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి భాష మాట్లాడుతుంటే, అంబటి రాంబాబు మగవాడు అయితే రారా అంటే ఆయన మాట్లాడకూడదా అనేది నాకు, అంటే అధికారం ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, అదేనా? చించురా బ్యానరు కొజ్జా ఎల్ల కొడక, బా అద్భుతమైన ఉన్నతమైన భాష, ఏజ్కి తగ్గట్టు మాట్లాడుతున్నారు ఈవిడ. ఇంత మంచి భాష విన్న తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంబటి రాంబాబు మాట విని చిన్న పోవాలంటే మరి ఈవిడ మాట విని ఆడజాతి మొత్తం ఏమైపోవాలి, చచ్చిపోవాలా? అది నా ప్రశ్న, అంతే. ఓకే, నెక్స్ట్. చెయ్యి తీయబోతే అప్పుడు అడుగు, చెయ్యి తీయకపోతే అప్పుడు అడుగు అంటే థ్రెటన్ చేస్తున్నారా? అంటే వార్నింగ్ ఇస్తున్నారు చంపేస్తామని. ఓకే, రైట్. సో ఈవిడ మాట్లాడినటువంటి అద్భుతమైన లాంగ్వేజ్ విన్నారు కదా. ఆ తర్వాత ఇదిగోండి ఈ ఫ్లెక్సీ చూడండి మీరు, ఇదిగోండి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయస్తులు ఎన్టీ రామారావు గారి ఆ బొమ్మను కూడా ఇప్పుడు ఈ పాపాన్ని వైసీపీ మీద అంటకడతానికి వాడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. మహాపాపం నిజమే, 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, ఇది నెయ్యే కాదు అంటూ వైసీపీ పెద్దల 250 కోట్లు తమ జేబుల్లోకి వేసుకున్నారంటూ ఇలా అసత్య ప్రచారం సిట్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు కదా. నువ్వు ఇచ్చిన నివేదిక తప్పు, నువ్వు వేసిన ఛార్జ్ షీట్ తప్పు అని సిట్ని అడగొచ్చు కదా. చెప్పుతో కొడతారని అడగట్లేదు. చేతకాక ఇటువంటి ఆల్రెడీ ప్రజలంతా కల్తీ లేదు అని ఫిక్స్ అయ్యి ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు. లడ్డూల్లో ఎటువంటి కల్తీ లేదు, సిట్ నివేదిక ఇచ్చింది. అందుట్లో 10% ఏమన్నా కలిసి ఉండొచ్చు అని మాత్రమే చెప్పారు. ఆ 10%లో ఈ ఆవు కానీ, పంది కానీ, చేపల నూనెలు కానీ వాడలేదు అనే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నప్పుడు శాంతియుతంగా ఉండకుండా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కూటమి నాయకులు, ఇటువంటి బోర్డులు పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి. ఇది ఎవరు కూడా హేతుకమని కోరు. ఎందుకంటే ఇది చాలా చాలా అమరాధ్యగా, చాలా చాలా తెలివిగా చేసినటువంటి కుట్ర ఇది. ఎందుకంటే ఈ కుట్ర వెనుక చాలా 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 విషయాలు ఉన్నాయి. అవి కూడా మీకు క్లియర్గా చెప్తా. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఈ ఫ్లెక్సీకి అండగా నిలబడుతున్నారు. చూడండి, ఇక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీస్ వ్యవస్థని, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక సిస్టాన్ని, లా అండ్ ఆర్డర్ని మనం ఎక్కడ చూడం, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తాం. ఒకసారి మీరు చూడనట్లయితే పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం, ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పొచ్చు కదా, పామాయిల్ కెమికల్ కలిపారని. మరి అప్పుడు మీరు జంతు కొవ్వు వాడారని ఎందుకు చెప్పారు అన్నదానికి సమాధానం లేదు. పైగా ఇప్పుడు క్లియర్గా కనుక మీరు చూసినట్లయితే ఈ ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత రాజుకుంది అసలైనటువంటి. చూడండి, వీళ్ళంతా టీడీపీ నాయకులు కారులో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని కొట్టడానికి వస్తూ ఉన్నారు. కొడటానికి వస్తే అంబటి రాంబాబు గారు రండి అంటున్నాడు. ఆయన కారుని కొట్టారు. చూడండి, అదిగో చూడండి, కర్రలు తీసుకుని ఎగబడుతూ చూడండి ఎలా కొడుతున్నారు చూడండి. ఇలా కొడుతున్నప్పుడు ఇదిగో ఈవిడే, తిట్టిన ఆవిడ ఈవిడే, అంబటి రాంబాబుని రారా ఎల్లకొడక, మగవాడు అయితే పేకరా అన్న మహాతల్లి ఈవిడే. ఒకసారి చూడండి, ఇలా కర్రలు రాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరగటం, అంబటి రాంబాబు గారు వస్తే దాడి చేయాలనుకోవటం కరెక్టా? దీన్ని ప్రజాహితం కోసం చేశారా మీరు? కేవలం ఓడిపోయాము, లడ్డూలు కల్తీ లేదంటే వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది చిలికి గాలి వాన్ అవుతుంది. ఇలా రాడ్లు పట్టుకుని రోడ్ల మీద నిలబడి కర్రలు పట్టుకుంటే చూడండి ఎలా ఎంట పడుతున్నారు. చూడండి, అది చూడండి ఎలా కొడుతున్నారు, చూస్తున్నారా? ఇక్కడ కొంచెం మ్యూట్ చేశారు, ఆయన కూడా వినండి. ఇలా వెంటబడి కొట్టి కారు మొత్తం డ్యామేజ్ చేసి తన సహనాన్ని
ఒక ఆడది మొగ్గోడు అయితే రారా ఎల్కొడక మొగ్గోడు అయితే చెయ్యి పెట్టరా ఏందిరా ఇన్ని తిట్టిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడదు. మరి ఆవిడ పైన ఏంటి చర్యలు తీసుకోరా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆవిడ మీ పార్టీ ఆవిడనా? అబ్బా భలే ఉంది సార్ సిస్టమ్. మొత్తానికి రోడ్డు మీదకి ఇలా వచ్చినటువంటి వీళ్ళని మనం ఏమనకూడదు. ఒక్కొక్క చూశారు కదా, ఒక విధంగా చెప్పాలంటే కాపు వర్గం పైన దాడి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. గతంలో వంగవీటి రంగా గారికి జరిగినటువంటి అవమానమే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు పైన, అదేవిధంగా విడుదల రజనీ పైన, జోగి రమేష్ పైన జరుగుతుంది అంటూ చాలా చాలా విధాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందుట్లో 2 విషయాలు మనం గమనించాలి. కాపులకి అదేవిధంగా కమ్మలకి మధ్య ఒక విభేదాన్ని, ఒక లైన్ని గీచి ఇటు ఇటు సపరేట్ చేయాలన్నది అటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తుగడ అయి ఉంటుంది అని కూడా చాలామంది అంటున్నారు. దాన్ని కూడా నేను కూలంకషంగా మీకు చెప్తూ ఉన్నా. అయితే విడుదల రజనీ గారి పైన కూడా దాడి జరిగింది. ఆవిడేమంటున్నారో ఒకసారి వినండి. ఒక మహిళను కూడా చూడకుండా ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి విష సంస్కృతికి మరి ఈరోజు చిలుకలూరుపేటలో మరి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అండదండతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత భయపెట్టినా గడవం. మీలాగా 3 ఏళ్ళు పదవులు అనుభవించి హైదరాబాద్ పారిపోయి కూర్చోలా. 3 ఏళ్ళు పత్తిపాటి పుల్లారావు అంటే అదే ఎన్ఆర్ఐ ఉంటాడు కదా, మురళీ చౌదరి. ఆయన కాంప్లెక్స్ కబ్జా చేసిన పత్తిపాటి పుల్లారావు అనమాట. ఆయన్ని పాపం చాలా మురళి వేడుకుంటూ ఉంటాడు. ఆయనే ఇప్పుడు దాడులు కూడా చేస్తున్నారని ఎవరు చెప్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నాము, ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పోరాడుతున్నాము. మీరు ఏమన్నా చేయండి, ఎంతైనా బెదిరించండి, ఎవ్వడు భయపడ్డు. మీ అందరినీ గుర్తు పెట్టుకొని మీ అందరికీ సరైన రోజు సమాధానం ఇస్తాము. ఇప్పుడు ఎవడైతే వచ్చి ఓవర్ యాక్షన్ చేశారో వీళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకున్నామో తెలియదు. అదే విషయం. ఇప్పుడు ఇంటిపైన దాడిని ఒకసారి మీరు చూడండి. పోలీసుని ఇక్కడ పడేసి ఎలా కొడుతున్నారు చూడండి, మీరు క్లియర్గా చూడండి. పోలీసులకి ఇక్కడ మర్యాద ఎక్కడుంది చూడండి. ఎలా తోసాడు, ఇక్కడ తోసాడా, పడ్డాడా, ఎక్కి తొక్కుతూ ఉంటాడు ఆయన పోలీసుల్ని. ఇంత దారుణంగా అదిగో పోలీసు పడ్డాడు, ఆయన పడి తొక్కి కొడతా ఉంటారు చూడండి. అందరు చేసి లేపుతారు పాపం. పోలీసులతో పెట్టుకోవద్దు. పోలీసులు ఏంది పెట్టుకునేది, ఆల్రెడీ మిమ్మల్ని ఒక టిష్యూ పేపర్లాగా వాడేస్తున్నారు సార్, అది మీకు అర్థం కావట్లా. సో అంబటి రాంబాబు ఇంటి చూసినట్లయితే మీరు చూడొచ్చు. చేతగానే సీఎం డౌన్ డౌన్ అంటుంది చంద్రబాబు నాయుడు గారిని అని నేను అనుకుంటున్నా. అయితే ఇంత ఒక మాట మాట్లాడినందుకు అంబటి రాంబాబు గారిపైన ఇంత దాడి జరిగింది అంటే టీడీపీ నాయకులకి కొద్దిగన్నా విచక్షణ జ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు తిట్టారు. అంబటి రాంబాబు గారిని అంతకన్నా ముందు ఒక మహిళ తిట్టింది. వీళ్ళిద్దరూ లకారాన్ని తగ్గించలా తిట్టారు. ఇద్దరిది తప్పే. ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఈయనింటిపైన ఎందుకు దాడులు చేశారు అనే ముందు నాకు ఇప్పుడు ఇంకో దానికి ఆన్సర్ కావాలి. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సేమ్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందినటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకొని ఆయన ద్వారా ఆ పేరుని సార్థకత చేసుకుంటూ సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారిని ఈయన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇష్టం వచ్చినట్టు ఇలాకారాల్లో తిట్టారు. మరి అప్పుడు టీడీపీ నాయకులకు కానీ కూటమి నాయకులకు కానీ ఆ పౌరుషం ఏమైపోయింది, చచ్చిపోయిందా? అప్పుడు మీరంతా కలిసి చచ్చారా అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆ అద్భుతమైనటువంటి భాషను కూడా మీకు వినిపిస్తూ వినండి. త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా? థ్యాంక్స్. మాట్లాడారా ఏమన్నా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం మాట్లాడేసి వాళ్ళు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ అంటే ఇయ్యలేదు, వాడితో ఇయ్యలేదు ఇయ్యలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా.
ఎందుకులేనా మరి ఇక బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. లేదన్నా ఎందుకు కానీ మనకి అద్భుతమైన భాష విన్నారా? వాళ్ళ అమ్మని ఇంతకన్నా దరిద్రంగా ఎవరైనా మాట్లాడతారా? మరి ఇది విన్నప్పుడు మన టీడీపీ నాయకులకు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఎందుకు ఆ జీలు రాలా? అంటే చంద్రబాబు నాయుడు గారిని అంటేనే వస్తుందా? అంటే టీడీపీ ఎన్టీఆర్ ఫ్యామిలీని ఏమన్నా ఎవరు పట్టించుకోరు అంతే కదా. ఓకే, పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఆదర్శంగా నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారు వారసులపైన ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడితే మీరు పట్టించుకోరు. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే మాత్రం మీకు కాలిపోతున్నది. అది భక్త్యా లేకపోతే కావాలని జరుగుతుందా అనేది క్లారిటీ కావాలి మాకు. నా కోసం కదా. అవసరమే టైం పడుతుంది. లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. చూసావా ఎంత మాట అన్నాడు? పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా మరి ఇక మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. లేదన్నా ఎందుకు కానీ మనకి నా కోసమే కదా. అవసరమే టైం పడుతుంది. లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు కొడుకోడు. లోకేష్తో ఎట్టబెట్టుకుంటాడు అంటూ ఎల్ కొడుకు వాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అని తిడుతున్నాడు. లోకేష్తో ఏం పెట్టుకున్నారు చెప్పండి ఆయన? ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయిపోయినా నువ్వు చెప్పినట్లు బుద్ధ మూసుకుంటావు పూక్క నువ్వు. ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? అద్భుతమైన లాంగ్వేజ్ చూశారు కదా. అంత అద్భుతమైన లాంగ్వేజ్ ఆయన మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు మాత్రం చెవులు నిక్కరించుకొని కూటమి వాళ్ళంతా విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినా పట్టించుకోలేదు, వాళ్ళ అమ్మని తిట్టినా పట్టించుకోలేదు, అలా ఎన్టీ రామారావు కుటుంబం మొత్తాన్ని ఏదో చేస్తా అన్నా కూడా పట్టించుకోలేదు. మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏం చేస్తారని పట్టించుకోలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తున్నా. నేను ఏపిచ్చేకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. ఏం కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనే ఏపిచ్చేక నాకు సంబంధం లేదు. సరే పుగ్గేపిస్తుడి కానా మామూలు నేను సినిమా పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేను ఏపిచ్చేది సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందే పోతుంది మనం. కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. బుక్కా పకీర్ అంటే ఏదో నాకు కూడా తెలియదు. ఒక జాతిని తిట్టినట్టు, అది ఒక వర్గాన్ని టార్గెట్ చేసిన సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనం ఏం చేస్తాను ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. సో ఇంకెందుకన్నా లాస్ట్లో కూడా బూతులు ఉన్నాయి కానీ అన్నీ. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైపోయారు, టీడీపీ నాయకులు ఏమైపోయారు, టీడీపీ నందమూరి తారక రామారావు మనవని ఇలా తిడితే మరి ఒక్కడు కూడా ఎందుకు బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఎందుకు అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం కాదా? ఈవిడ ఇందాక మనం చూసాం కదా, మన భీమినేని వందన టీడీపీకి నీతులు చెప్పి ఈవిడ గతంలో ఎంత అద్భుతంగా మాట్లాడింది కూడా ఒకసారి వినండి. చెప్పేవి నీతులు దూరేది అంటారు కదా, ఎగ్జాక్ట్గా అలాగే అనిపించింది నాకు. మరి మీకేమనిపించింది చెప్పండి. భాష లాంగ్వేజ్ ఎందుకు మీరు కట్టడి చేయలేదు? మీరు విమర్శించదలుచుకుంటే రాజకీయ విమర్శ చేయండి, వ్యక్తిగతంగా వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి బయటికి అందరినీ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తా ఉంటే ఎంత దారుణంగా ఉందంటే. క్యారెక్టర్ అనాలిసిస్ ఈవిడ చెప్పిన నీతులు మీరు క్లియర్గా ఉంటే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పర్సనల్గా తీసుకొచ్చి క్యారెక్టర్ అనాలిసిస్. మేడం దేవత మేడం, అక్కడికి ఇక్కడికి ఎందుకు మేడం ఇంత కాంట్రాస్ట్? నాకు అర్థం కాల ఈ లాంగ్వేజ్. అది మేడం అల్లాడిచ్చండి, ఎగ్జిపోయాడు మేడం, మామూలు కాదు. అబ్బా అబ్బా బాబా పారిపోతున్నాం, ఆడవాళ్ళని చూసి పారిపోతున్నాం అండి. అబ్బా బాబా ఇక్కడ మీకు అర్థమైంది కదా విషయం. లడ్డూలో ఎటువంటి తిరుమల తిరుపతి లడ్డు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదన్నది తట్టుకోలేక ఆ వాస్తవాన్ని సిట్ డైరెక్ట్గా బహిర్గతం చేసిన తర్వాత
అది వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వానికి ఎలా తోడుగా నిలిచిందో, వెంకటేశ్వర స్వామి అనుగ్రహమో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల తెలియదు, లేదంటే ఎటువంటి పాపం చేయకపోవటం వల్ల వెంకటేశ్వర స్వామి అంటే భయపడి చాలామంది ఈ సిట్లో ఉన్నవారు వాస్తవాలను మాత్రమే చెప్పాలని చేసినటువంటి ప్రయత్నమో తెలియదు. ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పిన దానికి వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని తట్టుకోలేక పెట్టిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలకి మధ్య జరిగిన గొడవలో అటు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ఇల్లు తగలబెట్టారు. ఆ పార్టీ నాయకులు దాడులపైన దాడులు చేశారు. చివరికి మహిళని కూడా చూడకుండా విడుదల రజనీ పైన కూడా దాడికి తెగబడ్డారు. దీనికి ఎవరు దీన్ని కంట్రోల్ చేసేది? లా అండ్ ఆర్డర్ కాదా? చివరికి అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్లో కొట్టారని జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. కాళ్ళు నడవలేకపోతున్నానని చెప్పడం జరిగింది. చివరికి ఆయన్ని 14 రోజులు రిమాండ్కి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అసలు రిమాండ్కి ఆయన తీసుకెళ్ళినప్పుడు మరి అక్కను కూడా ఎక్కడికక్కడ తీసుకెళ్ళాలిగా వందనా గారిని, ఎందుకు తీసుకెళ్ళరు? మరి అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని కూడా తీసుకెళ్ళాలి కదా, ఎందుకు తీసుకెళ్ళరు? అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ తాత మొగుడిచ్చాడా అని అడిగిన వ్యక్తి ఆయన్ని ఎవరు తీసుకెళ్ళాలి? లండన్ ఎందుకు వెళ్ళాలి, ముండల్ని మింగడానికి వెళ్ళారా అంటూ లోకేష్ గారు మాట్లాడారు కదా, మరి అప్పుడేం చేయాలి? పట్టాభి అనే వ్యక్తితో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని బోస్ డీకే అని తిట్టించినప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ప్రజలను అడిగితే సమాధానాలు ఏమొస్తాయి చెప్పండి మీరు ఒకసారి. అంటే అధికారం ఉంది కదా అని ఇప్పుడు దాడులు చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో దాడులు చేయరా? పొరపాటున జగన్మోహన్ రెడ్డి గనక గెలిచాడు అనుకోండి, ఊర్లు తట్టా బుట్టా సర్దుకొని వెనక ముందు చూడకుండా ప్రాణ భయాలతో పొలిమేర దాటి పరిగెడతారా లేదా? ఇది నేను చెప్పలేదు, వాళ్ళ పార్టీ జనసేన పార్టీ వీర మహిళ చెప్పింది. అంతేకాదు, ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ టచ్ అయిందో ఆ మరుక్షణం ఊర్లు ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని చూసి భయపడి పారిపోయే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, టైం మనదని చెప్పి విర్రవీగకండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న క్లియర్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఈసారి నేను చెప్పినా కూడా నా క్యాడర్ వినకపోవచ్చు, అప్పుడు మీరు ఏం చేస్తారో ఆలోచించుకోండి. మీరు ఏది విత్తితే అదే తిరిగి మీరు పొందుతారు. మీరు కక్షల్ని కార్పణ్యాలని పెంచి పోషిస్తూ దాడులనితో ప్రజానికాన్ని ముందుకు నడుపుతున్నారు, అదే మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తాన్ని ఒక క్రైటీరియాలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదని కూటమి నాయకులంతా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంత మొక్కుకుంటే అంత మొక్కుకోండి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడా పొరపాటున మీ జీవితాలేంటో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నారంటూ చెప్తూ ఉన్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా రాజ్యాంగబద్ధంగా లేని ఆ పోస్టర్లు, విశృంఖలంగా రోడ్డు మీదకి రౌడీజం చేసుకుంటూ వచ్చిన కర్రలు, దాడులు, ఇవన్నీ చూడండి మీరు ఒకసారి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బోసు డీకే అన్నప్పుడు ఇలాగే టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేశారు. దాన్ని కూడా మేము సమర్థించాలి. ప్రతి దాడులతో అయితే ఇంకొక యుద్ధమే స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది వర్గపోరు కాదు, కేవలం రాజకీయ పోరు. ప్రజలు దీనికి దూరంగా ఉండండి. రాజకీయ నాయకుడు కొట్టుకొని సావనివ్వండి. మీరు మధ్యలో వెళ్తే మీ పేరు కనుక వాళ్ళ లిస్టులో ఉంటే చెప్తున్న 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటారు. అది ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. తర్వాత ఏం జరిగినా కూడా ఎవరికి రెస్పాన్సిబిలిటీ కానే కాదు. అసత్యాన్ని అసత్యంగానే తీసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఎవరు అన్యాయం చేసినా కూడా లెక్క చెప్పక తప్పదు. ఆ లెక్కల్లో మీరుంటే అది పెద్ద బొక్క అవుద్ది, చివరికి ఊడిద్ది. ఏం ఊడిద్దో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. సమాజ హితం కోసం ఈ వీడియో. వాస్తవాలని గమనించండి, కుట్రలని బద్దలు కొట్టండి, శాంతియుతంగా జీవించండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.